ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. గంతకంత ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణ చేసినందుకు మనస్ఫూర్తిగా మిత్రులు మంత్రివర్గ సభ్యులు అట్లూరు లక్ష్మణ్ గారిని, ఈ వేదిక ముందు చాలామంది ప్రజాప్రతినిధులు, అందశ్రీ గారి అభిమానులు అందరు ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ లేదా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అందశ్రీ గారు కవిగానో గాయకుడుగానో తెలంగాణ ఉద్యమకారుడుగానో పరిచయం ఉండొచ్చు. నాకు మాత్రం కవి గాయకుడు తెలంగాణ ఉద్యమకారుడే కాదు, నాకు అందశ్రీ ఒక ఆత్మ బంధువు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఆనాటి పాలకులు ప్రజల మీద ప్రదర్శిస్తున్న అహంకార పూరితమైన వ్యవహారం, మాలాంటి ప్రజాప్రతినిధుల మీద పెడుతున్న అక్రమ కేసులు, సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి శాసనసభ్యులను శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి వారి కర్కశత్వాన్ని, వారి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను బలంగా ప్రజల మీద రుద్దాలని, ఈ ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలని శాశ్వతంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలను కట్టు బానిసలుగా మార్చి వారు, వారి కుటుంబము, వారి కొడుకులు, వాళ్ళ మనమన్లు ఈ రాజ్యాన్ని ఏలాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా ఏదైనా నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు అందశ్రీ గారు స్ఫూర్తిగా నిలబడేవాళ్ళు. వారు రచించిన జయ జయ హే తెలంగాణనే కాదు, మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడనే పాటనే కాదు, ఎన్నో పాటలు. అవి పాటలు కాదు, అవి తూటాలై ప్రజా వ్యతిరేక పాలకుల గడీలను కుప్పగూల్చే మర పిరంగులై తెలంగాణ రాష్ట్రంలో పేలిని. ఆ స్ఫూర్తే ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా, లొంగ తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడల్లా ఒక ధైర్యం, గుండె ధైర్యాన్ని నింపుకోవడానికి అందశ్రీ గారి గానాన్ని, వారి గళాన్ని వినేవాడిని. వారి గానంలో ఉన్న గొప్పతనం, వారి గళంలో ఉన్న స్ఫూర్తి, ఈనాడు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా అంటే ఆ స్ఫూర్తి నాలో రగల్చిన మాట నిజమని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఆనాడు తాపీ మేస్త్రిగా ఉన్న అందశ్రీ గారు ఇటుకపై ఇటుక పేర్చి ఇల్లు కడితే ఎలా ఉంటుందో నైపుణ్యం ఉన్న తాపీ మేస్త్రి పదాలపై పదాలను పేర్చి జయ జయ హే తెలంగాణ అనే గానాన్ని తెలంగాణ ప్రజల గుండెల్లో వారు రగల్చిన ఉద్యమ స్ఫూర్తి తండాలలో, గూడాలలో, మార్మూల పల్లెల్లో దళితులు, గిరిజనులు, ఆదివాసులనే కాదు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను
చైతన్యం చేసి కోట్లాది మందిని తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన స్ఫూర్తి ప్రదాత అందశ్రీ అని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. వారి స్ఫూర్తి ప్రజాప్రతినిధులు పార్టీలు వైఫల్యం చెందినప్పుడు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల లక్షలాది మంది విద్యార్థులను ఉద్యమకారులుగా మార్చి వారి పాటనే ఈరోజు మన గుండెల్లో ఒక చైతన్యాన్ని నింపింది. అలాంటి అందశ్రీ వారు రచించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా మారి ప్రతినిత్యం మన ఇళ్లల్లో మన బడుల్లో మన గుడుల్లో మోగుద్ది అని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆనాడు భావించారు. కానీ కర్కశకులైన పాలకులు త్వరాహంకారంతో పరిపాలనను అందించే వాళ్ళు అందశ్రీ మాటను పాటను గళాన్ని నిర్బంధించాలి, నిర్మూలించాలి అని కుట్రపూరితంగా 10 సంవత్సరాలు ఆ పదాన్నే వినిపించనీయకుండా అందశ్రీ మీద కక్షతోని ప్రజలై పాడుకున్న జయ జయ హే తెలంగాణను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిరు. ఒకనాడు ఒక కవి చెప్పిండు, పెన్నుల మీద మన్ను కప్పుతే అవి గన్నులై మొలకెత్తుతాయని. నిర్బంధించాలనుకున్న దొరలు ఆ నిర్బంధం నుంచి తెంచుకున్న సంకళ్ళు ఈనాడు తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రతి బడిలో ప్రతి గుడిలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈరోజు మనం మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే తాత్కాలికంగా వాళ్ళు అనుకొని ఉండొచ్చు, సంతోషపడి ఉండొచ్చు, లేకపోతే పైశాచిక ఆనందాన్ని పొంది ఉండొచ్చు. అన్నిటికీ మేమే కారణం, అన్నీ మాకే కావాలి అని కోరుకొని ఉండొచ్చు. కానీ పాటతో పెట్టుకున్నాడు అందశ్రీ గద్దరన్న లాంటి యుద్ధ నౌకలతో పెట్టుకున్నాడు కాల గర్భంలో కలిసిపోతాడని ఆనాడే చెప్పినాం. ఆత్మ గౌరవం కలిగిన అందశ్రీ ఏనాడు ఆ గడప దొక్కే ప్రయత్నం చెయ్యలే. ఏదో ఒక రకంగా రప్పించుకోవాలని అందశ్రీ గారి దగ్గరికి దూతలను పంపిస్తే కూడా వాని బతుకు జడా వాని మొహం చూడనని చెప్పిన గొప్ప, కుటుంబాన్ని నడపడానికి కష్టమైన రోజుల్లో కూడా ఓ పూట తిని తినకపోయినా అర్ధాకలితో కుటుంబాన్ని నడిపించుకున్నాడు తప్ప దొరల గడీల ముందు నేను మొకరిల్లను అని నిటారుగా నిలబడి చెప్పిన బిడ్డ అందశ్రీ అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నేను వాడింది 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసంగా తప్ప ఈ గడీలలో ప్రజల్ని నిర్బంధించాలనుకునే వాళ్ళ కోసం నేను పాట రాయను, పాట పాడను. అలాంటి వాళ్లకు చరిత్ర ఖచ్చితంగా గుణపాఠం చెప్పుతుంది అని చెప్పి అందశ్రీ గారు ఎన్నోసార్లు నాతో మాట్లాడడం జరిగింది. ఆనాడు ఏ విధంగా ఎట్లయినా సరే 600 అయినా అటు సూర్యుడు ఇటు మొలిసినా సరే ఈసారి ఎన్నికల్లో గడీలను బద్దలు కొట్టాలి. ఆ గడీలను బద్దలు కొట్టాలంటే తెలంగాణ సమాజంలో ఉన్న యువకులు మర పిరంగులై పేలాలి అని ఆలోచనతోని నేను అందశ్రీ గారిని కలవాలనుకున్నా. అందరు రాజకీయ నాయకుల్లాగానే మాట మాట్లాడితే మాట తర్వాత మర్చిపోతారన్న అనుమానంతో అందశ్రీ గారు నన్ను బహిరంగంగా కలవడానికి కూడా ఒకసారి ఇష్టపడలే. నేను చెప్పిన ఒకసారి కలవడం వల్ల మీ అనుమానాలైనా తొలగిపోవచ్చు, నా అవగాహన అయినా పెరగవచ్చు. కలవడం ద్వారా తెలంగాణ సమాజానికి మేలే జరుగుతుంది తప్ప ఎవరికి అన్యాయం జరగదని నమ్మకం, విశ్వాసం, భరోసా అందశ్రీ గారికి కల్పిస్తే ఒక మిత్రుడి ఇంటిలో అందశ్రీ గారు కలిసిండ్రు. 10 నిమిషాలు ఉంటా, అంతకు మించి నేను ఉండను అని ఆనాడు అందశ్రీ గారు అన్నారు. 5 నిమిషాలకు అయినా మనం కలుద్దాం. ఈనాడు మనందరం ఏకలు కావాల్సిన అవసరం ఉన్నది. ఎంత పెద్ద సర్పానైనా చీమల దండు దండించగలుగుద్ది, మనందరం కూడా దండు కట్టాల్సిన అవసరం ఉందని ఆనాడు అందశ్రీ గారితో మాట్లాడిన సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేసి, నా జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఆయన నిశితంగా నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉన్నాడు. ఆ రోజు వారు నాతో అన్నాడు,
తర్వాత నా కుటుంబాన్ని కలవనికి వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులతో తన ఆవేదన వెలిబుచ్చిండు. బిడ్డ, నేను చూస్తూనే ఉన్నా నిశ్శబ్దంగా, రాడా ఎవడన్నా ఈ దుర్మార్గుణ్ణి నేల కూల్చడానికి అని ఆ రోజు నేను అనుకున్నా. ఈ రోజు నా రేవంతుడు నాకు ఆ నమ్మకం కలిగించిన, అందుకే నీ ఇంటి గడప తొక్కినా అని నా ఇంటికి వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులతోని అందశ్రీ అన్న మాటలు, ఆ మాటతో అందశ్రీ కవి, గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు నాకు ఆత్మ బంధువుగా మారిండు. నా కుటుంబంలో పెద్దన్నగా నేను అందశ్రీ గారిని ఆమోదించిన. మేము 7 మంది అన్నదమ్ముళ్ళం, నేను 4వ వాడిని. మా పెద్దన్ననే నాకు స్ఫూర్తి. ఈరోజు ఈ స్థాయికి రావాలని, ఒక స్థాయిలో ఉండాలని ఎన్నో కలలు మా అన్న నాడు అన్నాడు. నేను ఎదుగుతున్న క్రమంలో మా అన్నను కోల్పోయినా. ఆ తర్వాత నాకు కనిపించిన పెద్దన్న అందశ్రీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అలాంటి అందశ్రీని, తెలంగాణ ప్రజలకు స్ఫూర్తినిచ్చిన అందశ్రీని ఆనాటి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసిందో మనం చూసినాం. గద్దరన్న గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. గద్దరన్న వెళ్తే ప్రజాభవన్ ఈనాడు, ఆనాడు దొరల గడీల గేటు ముందల ఎర్రటెండలో గంటల కొద్ది కూర్చోబెట్టినప్పుడు తెలంగాణ ప్రజల యొక్క గుండె తరుక్కుపోయి, ఇంత దుర్మార్గం, ఇంత కర్కశత్వం పరాయివాడి పాలనలో కూడా ఇంత అవమానం జరగలేదు. గద్దరన్నను ఎర్రటెండకు కూర్చోబెట్టిన వాడిని శాశ్వతంగా ఫామ్ హౌస్లో బంధించాలని ఆనాడే ప్రజలు నిర్ణయించారు. ఏ రోజైతే అందశ్రీ గలాన్ని నిర్బంధించాలనుకున్నాడో, ఏ రోజైతే గద్దరన్నను అవమానించిండో, ఆనాడే తెలంగాణ 4 కోట్ల ప్రజలు నిర్ణయించుకున్నారు, ఇక సమయం ఆసన్నమైంది, గడీలను బద్దలు కొట్టాల్సిందే అని నిర్ణయించుకొని లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఈనాడు ఆ దొరల గడీలను బద్దలు కొట్టి ప్రజాపాలనను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఆ ప్రజాపాలననే డిసెంబర్ 7, 2023 నాడు బాధ్యత తీసుకుంటే జూన్ 2, 2024 నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు తెలంగాణ జాతికి జయ జయ హే గలాన్ని అంకితం చేసినప్పుడు అందశ్రీ గారి భావోద్వేగం పరేడ్ గ్రౌండ్లో వారి కళ్ళల్లోనే చూడాలి. నేను చెబితే మాటలు సరిపో, వారి భావోద్వేగం నిజంగా ఆనాడు అందశ్రీ గారి భావోద్వేగం ఇంకో తరాన్ని, ఇంకో రాష్ట్రాన్ని సాధించేటంత స్ఫూర్తినిచ్చే గొప్ప భావోద్వేగం. అందుకే మిత్రులారా, ఈనాడు ఈ ప్రభుత్వం ఒక అందశ్రీని, ఒక గద్దరన్నను శ్రీమతి సోనియా గాంధీ గారి స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వాన్ని మేము నడిపిస్తున్నాం. ఈనాడు నా సహచర మంత్రివర్గ సభ్యులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, ప్రజల అవసరాలను, ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ కుటుంబాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకు 16-18 గంటలు ఈరోజు సహచర మంత్రివర్గ సభ్యులు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండి పనులు చేస్తున్నారు. ఇవాళ మేకతోలు కప్పుకున్న తొడేలు ఈరోజు బయటికి వచ్చింది. మేకతోలు కప్పుకున్న తొడేలు ఈనాడు మాట్లాడుతుంది. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండని. నేను అడగదలుచుకున్న ఈ తొడేళ్ల గుంపును, ఆనాడు నీ చెల్లిని నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బండకేసి కొడితే 6 నెలలు తిరగకుందే శాసన మండలికి ఉద్యోగాన్ని ఇచ్చి పంపించింది కదా. నీ బంధువు వినోద్ కుమార్ని పార్లమెంటులో గోతి తీసి పాతి పెడితే కరీంనగర్ ప్రజలు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా 3 నెలల్లోనే ఉద్యోగం ఇచ్చిండ్రు కదా. మీ బంధువులైన హరీష్ రావు గారికో, కేటీఆర్కో, లేకపోతే దయాకర్ రావుకో ఇలా చెప్పుకుంటూ వెళ్తే 100 మంది నీ బంధువులకు ఒక్కరోజు ఖాళీ ఉండకుండా ఉద్యోగాలు, మంత్రి పదవులు ఇచ్చినావు కదా. నువ్వు పదవులు అనుభవించినావు కదా, 1 గంట కూడా ఆలస్యం చేయకుండా.
నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బంధువుల కోసం పడ్డ తాపత్రయంలో తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల జాతర. ఆ ఉద్యోగాల గురించి ఒక్క రోజైనా ఆలోచన చేసినవా? టీచర్ల నియామకాలు చేపట్టినవా? పోలీసు నియామకాలు చేపట్టినవా? డాక్టర్లు, నర్సుల నియామకాలు చేపట్టినవా? లేకపోతే ఇంజనీర్ల నియామకాలు చేపట్టినవా? గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలు ఏవైనా నిర్వహించి నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టినవా? మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, రేవంత్ రెడ్డి నియామకాలు చేపట్టినన్ని నిస్సిగ్గుగా నడి బజార్లో నిలబడి మాట్లాడుతున్నావు కదా. ఈరోజు ఒక్క మాట నేను అడగదలుచుకున్నా. నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలుగా అమ్ముకుని వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు తప్ప ఆ పరీక్షలను పూర్తి చేసి పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా నీ కుటుంబానికి వచ్చిందా? నీకో, నీ చెల్లికో, నీ చుట్టానికో ప్రజలు బండకేసి కొడితే ఎంబడే మళ్ళీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి మీ కుటుంబం కళ్ళల్లో ఆనందం చూసినారు, మీ ఇంట్లో పండుగలు జరుపుకున్నారు. కానీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పని చేసి రూపాయి కూడబెట్టి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో పీజీలు, పిహెచ్డీలు చదివించి